మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ యొక్క రెండవ పునరుత్థాన దినాన్ని ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి ప్రభువుని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గత నెల 5వ తేదీ నుండి మరి క్రైస్తవ సమాజం లెంట్ డేస్ అనగా శ్రమల దినాలు, మరి ఇది మట్టల ఆదివారంగా, మరి ఈస్టర్ సండే ముందు ఆదివారం మరి మట్టల ఆదివారంగా పిలువబడుతుంది. మరి యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్న సమయం. ఎందుకంటే యేసు ప్రభు వారు మరి భూమి మీద ఉన్నప్పుడే ముందుగానే తన మరణము గురించి ఆయన తెలియజేశాడు. నేను అప్పగించబడతాను, నేను చనిపోతాను, 3వ దినాన్ని మరలా తిరిగి లేపబడతానని ముందుగానే యేసు ప్రభువు తన మరణ పునరుత్థానముల గురించి ఆయన ముందుగానే తెలియజేసినట్లుగా మరి జీవ గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. అయితే ఈ దినాన్ని కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి జీవితంలో 2 ఊరేగింపులు మనం చూస్తున్నాం. ఒకటి యెరూషలేము లోపల, అంటే యెరూషలేమునకు ఆయన ప్రయాణమై వెళ్తున్నాడు. 2 యెరూషలేము నుండి బయటకు, అంటే యెరూషలేము యొక్క వెలుపల. అసలు ఈ రెండిటికి తేడా ఏంటో ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఇది కూడా ఆయన విధంగా ప్రయాణం చేస్తాడు. ఒక గాడిద పిల్ల మీద ఆయన ఊరేగింపబడతాడు అని ప్రవక్తలు ముందుగానే, మరి పాత నిబంధనలో జకరియా అనే ఒక ప్రవక్త దీని గురించి కూడా ఆయన ముందుగానే ప్రవచించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన యెరూషలేమునకు వెళ్తున్నాడు. మనం 21వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, ఆ మొదటి నుండి మనం చివరి వరకు మనం చూస్తున్నట్లయితే ఆ ప్రయాణము ఏ విధంగా కొనసాగింది, ప్రజలు ఆయనని ఏ విధంగా ఆహ్వానించారు, ఏ విధంగా మరి రిసీవ్ చేసుకున్నారు, ప్రజలు ఏ విధంగా యేసు ప్రభువారిని వెంబడించారు అనే విషయాలను మనకి ఇక్కడ 21వ అధ్యాయంలో మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము నగరములోనికి ఆయన ఒక విజయవంతముగా ఆయన ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేము నగరంలోనికి ఆయన విజయవంతంగా మరి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు, అనేక వేల మంది ప్రజలు యేసు ప్రభువారిని ఆహ్వానించడమే కాదు, యేసు ప్రభువారిని మరి జయ ధ్వనులతో వారు స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే రెండోదిగా మనం దీన్ని రివర్స్లో మనం చూస్తున్నట్లయితే, మరి అదే యెరూషలేము నుండి యేసు ప్రభువారు మరి బాధతో బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము. యేసు ప్రభువారు 27వ అధ్యాయము 26వ వచనం చూడండి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించి. తీర్పు అయిపోయింది. యేసు ప్రభువారిని ఎంతగా విడిపించాలని మరి పిలాతు చూసినప్పటికీ కూడా అక్కడున్న ప్రజల యొక్క కోరిక మేరకు ఒక బందిపోటు అయిన దొంగను
విడుదల చేసి వారి యొక్క ఆచారం ప్రతి పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చెయ్యాలి. అదేవిధంగా ఆ దినాన్ని యేసు ప్రభువారిని విడుదల చేయాలని మరి ఆ పిలాతు న్యాయాధిపతి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడున్న ప్రజలు ఎవరు కూడా దానికి ఒప్పుకోలేదు. అయ్యా, అవసరమైతే ఆ బరబ్బును మా కోసం విడుదల చేయండి, కానీ ఈ యేసును మాత్రం మీరు సిలువ వేయండి అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క పిలాతు కూడా ప్రజల యొక్క అక్కడ వస్తున్న ఆ యొక్క చూసి మరి ఆయన కూడా తలొగ్గి యేసు ప్రభువారిని మరి సిలువ వేయడానికి అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. మొదటి ప్రయాణం యేసు ప్రభువారు విజయవంతంగా మరి యెరూషలేములోనికి ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం. మరి ఇది ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అదే యేసు ప్రభుని మరి బాధతో మరి ఆ యెరూషలేము నుండి ఆయన బయటికి, అంటే సిలువ వేయడానికి బయటికి వస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే మొదటి ప్రయాణంలో యేసు ప్రభువారు దేని మీద ప్రయాణం చేశాడు? 21 అధ్యాయము, అదే మత్తయి సువార్త 21 మనం చూసినట్లయితే 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను. ప్రియదైన బిడ్డలారా, 5వ వచనంలో ఉంది. 4వ వచనంలో, ఇదిగో ప్రవక్తలు చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఏంటి ప్రవక్తలు ఏమి చెప్పారు? అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు అనినదే. ఇదిగో యేసు ప్రభువారు ఈ విధంగా ఒక గాడిద మీద ఆయన ప్రయాణం చేస్తాడు, ఆయన ఈ విధంగా యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు అని యేసు ప్రభు గురించి మరి 630 సంవత్సరాల క్రిందట ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభు గురించి ఏ ప్రవచనాలు అయితే పలికారో ఆ ప్రవచనాలు ఒకటి కూడా తప్పిపోకుండా ప్రతి ప్రవచనము కూడా యేసు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనము చూస్తున్నాం. ఇదిగో యేసు ప్రభు వారు ఈ విధంగా ఇదిగో ఒక గాడిదను తనకు వాహనముగా చేసుకొని ఆ గాడిద మీద ఆయన ప్రయాణము చేస్తాడని మరి జకరియా అనే ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఇదిగో ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఇదిగో ఇది కూడా జరిగింది అని మత్తయి, శిష్యుడైన మత్తయి ఈ యొక్క తన గ్రంథములోని మాటలను రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, మరి ఒక గాడిద యేసు ప్రభుని మోసుకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. పాతకాలంలో గాడిదను మరి ఒక బరువులు మోసే ఒక వాహనంగా దాన్ని ఉపయోగించేవారు. బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు, సాకల వారు కావచ్చు, లేదంటే మరి ఆ దినాల్లో మరి దూర ప్రాంతాలకి అప్పుడు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉండేది కాదు కనుక దీని మీదే వారు ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మనకి గాడిదలు ఎక్కడ కనపడట్లే, వచ్చినా మనం ఒప్పుకోం, వచ్చినా మనం ఒప్పుకోం. కానీ యేసు ప్రభువారిని ప్రతి ఒక్కరూ అసహించుకునే ఆ గాడిద మీద ఆ గాడిద యేసు ప్రభువారిని మోసుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. రెండోదిగా అంతకుముందు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా దాని మీద కూర్చోలేదంట. హల్లెలూయా. ఇక్కడ మరొక విషయాన్ని మనం రివర్స్లో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ గాడిద పిల్ల యేసు ప్రభును మోసుకొని యెరూషలేములోనికి వెళ్తే ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేము నుండి ఏమి మోసుకొని వచ్చాడు బయటికి? ఆయన సిలువను మోసుకొని వచ్చాడు. చూడండి, ఆదివారం జరిగిన సంఘటన 5 రోజులు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఈ 5 రోజులు చాలా ప్రత్యేకమైనది. ఏ రోజు ఏం జరిగింది అనేది మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు రాయబడి ఉన్నది. అంటే ఈ 5 రోజుల్లోనే మరలా పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఏ గాడిదైతే యేసు ప్రభువారిని
మరి మోసుకొని విజయవంతంగా యెరూషలేములోనికి ప్రయాణం చేస్తుందో, ఇప్పుడు యెరూషలేము నుండి బయటికి వస్తున్నప్పుడు ఈ లోక పాప భారాన్నంతటిని కూడా యేసు ప్రభు తన మీద వేసుకొని ఆయన బయటికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 ఊరేగింపులు, ఒకటి విజయవంతమైన ఊరేగింపును మనం చూస్తున్నాం, 2 ఆయన బాధతో బయటికి వస్తున్న, లేదంటే మరి లోక పాపాన్ని మోసుకొని వస్తున్న ఆ బరువైన సిలువను మనం చూస్తున్నట్లుగా దేవుని ఒక వాక్యం మనకి తెలియజేస్తుంది. 3వదిగా మనం చూస్తున్నట్లయితే చూడండి, మొదటి దానిలో వారు ఏమని కేకలు వేశారంట? దావీదు కుమారుడా, దావీదు కుమారునికి జయము, అంటే హోసన్నా హోసన్నా హోసన్నా, జయము జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభుని వారు మౌనంగా వెంబడించట్లేదు. యేసు ప్రభు వారు గాడిద బిళ్ళ మీద కూర్చొని ప్రయాణం చేస్తుంటే ముందు కొంతమంది ప్రజలు నడుస్తున్నారు, 2 వైపులా ఇరువైపులా ప్రజలు నడుస్తున్నారు, వెనక కొంతమంది ప్రజలు నడుస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకే మాట పలుకుతున్నారు, హోసన్నా హోసన్నా హోసన్నా, ఇదిగో ప్రభు పేరట వచ్చువాడు జయము జయము నొందునుగా. కానీ ఈ యొక్క మొదటి ప్రయాణంలో యెరూషలేములోనికి ప్రయాణం చేస్తున్న యేసు ప్రభు జీవితంలో ఇటువంటి కేకలు, ఇటువంటి జయధ్వనులు మనము వినగలుగుతున్నాం. కానీ శుక్రవారంకి వచ్చేసరికి ఏమైంది? వారు ఏ కేకలు పెట్టారు? ఇప్పుడు 27 అధ్యాయంకి వచ్చేవాళ్ళు. మరలా మీరు 27 అధ్యాయంకి చూడండి, 23వ వచనం. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసనని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. మార్కు సువార్తలో ఉంటుంది, వారి కేకలే గెలిచెను. ఆదివారం ఏమని పాటలు పాడారు? జయము జయము, హోసన్నా హోసన్నా, దావీదు కుమారునికి జయము, దేవుని పేరట ప్రభు పేరట మరి వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ ఈ ప్రజలే కేకలు వేసిన ఈ ప్రజలే శుక్రవారం వచ్చేసరికి ఏమైంది? సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయమని మరలా అదే ప్రజలు యేసును సిలువ వేయమని కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా ఆ పరిస్థితి ఎలాగ ఆ తారుమారు అయిపోయిందో ఒకసారి మీరు చూడండి. మన జీవితంలో కూడా ప్రజలు చాలాసార్లు ఈరోజు మనల్ని పొగిడిన ప్రజలే రేపు మనల్ని అపహాసించవచ్చు, మన మీద నిందలు వేయవచ్చు, మనల్ని తిట్టుకోవచ్చు, మనల్ని దూరం పెట్టుకోవచ్చు. ఈ దినాన్ని మనల్ని హెచ్చించిన ప్రజలే రేపు మనల్ని కిందకి దింపేవచ్చు. కాబట్టి మానవుని యొక్క పరిస్థితి, మానవుని యొక్క స్వభావం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరు కూడా అంచనా వేయలేరు. జయము జయము హోసన్నా, జయము జయమని కేకలు వేసినప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ ఏం పొంగిపోలేదు. సిలువ వేయండి, ఈయనకి సిలువ వేయండి అన్నప్పుడు కూడా యేసు ప్రభువారు కృంగిపోలేదు. ఎందుకంటే ఇదంతా ఎలాగ జరగవలసి ఉన్నదని నా దేవునికి, నా యేసునకు ప్రతిదీ కూడా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ పిలాతు అంటున్నాడు, ఎందుకు మీరు సిలువ వేయమని అందరూ చెప్తున్నారు కదా, ఎందుకు? ఇతరులో నాకు ఏ దుష్కార్యము కనబడట్లేదు కదా, మీరు అన్ని మాటలు అంటున్నా సరే కనీసం ఆయన ఒక్క మాట కూడా తిరిగి జవాబు చెప్పట్లేదు కదా. అంత మరణ శిక్ష వేయాల్సినంత ఆ తప్పు దోషము ఆయనలో నాకేమీ కనబడట్లేదు కదా. మరలా ఎవరో కాదండి, సిలువ వేయమని అక్కడ కేకలు వేస్తుంది ఎవరో కాదు, తన యొక్క ప్రజలే, తన యొక్క జాతి ప్రజలే, ఆ యూదులే. యేసు ప్రభు యూదుడు కాదా? యోధా గోత్రంలో దావీదు వంశంలో పుట్టినవాడు కాదా? తన ప్రజలే.
మనకు చాలాసార్లు బయట వాడితో ముప్పు ఉండదండి, మన ఇంట్లో వాడితోనే మనకు ముప్పు ఉంటుంది చాలాసార్లు. మనోడితోనే మనకు బయట ఓడిపోయినా ఏదో అనేది పోతాడు తప్ప మనోడు మనతోనే ఉండి మన పక్కలో పొడుస్తాడు. ఆడు ఎప్పుడో పొడిచేసి ఉంటాడు కానీ మనకు తెలియదు. అది తెలుసుకోవడానికి చాలా రోజులు పడుతుంది. అందుకే యేసు ప్రభువారు తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు కూడా, ఆయన స్వస్థతలు చేసినప్పుడు కూడా ఎవరు కూడా నమ్మలేదు. ఈయన మరియా కుమారుడు కాదా, ఈయన ఆ వడ్రంగి కుమారుడు కాదా, ఇతను తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనతో ఉన్నవారు కాదా అనే మాట్లాడుకున్నారు తప్ప ఆయన దేవుని కుమారుడని ఎవరూ కూడా ఆయన్ని అంగీకరించలేదు. తన సొంత తమ్ముళ్ళు కూడా యేసు ప్రభు అన్న యూదా కావచ్చు, యాకోబు కావచ్చు, ఎవరు కూడా యేసునందు విశ్వాసం ఉంచలేదు. అందుకే యేసు ప్రభు తన సొంత గ్రామంలో ఎక్కువ అద్భుతాలు కార్యాలైనా చేయలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక అని కేకలు వేసిన ఆ ప్రజలే 4 దినాలు గడిచేసరికి యేసు ప్రభుని సిలువ వేయమని మరి కేకలు వేస్తున్నట్లుగా యేసు ప్రభు వారిని మరి సిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని పొగిడిన వాళ్ళే రేపు నిందలు వాళ్ళు పొగిడారని నువ్వు పొంగిపోవద్దు. వాళ్ళు నిందలు వేశారు లేదంటే నిన్ను దూరం పెట్టారని నువ్వు కృంగిపోవద్దు. పొగిడినా వాళ్ళ నిందలు వేసినా మనం దేవుని వైపే మనము చూడాలి. దేవుని యొక్క మెప్పు మనకు కావాలి, ప్రజల యొక్క మెప్పు కాదు, ప్రజల యొక్క పొగడత కాదు. దేవుని చేత మనం మెప్పు పొందుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. ఒక దినంలో ఆయన రాబోతున్నాడు. ఆయన పరలోకానికి ఏ విధంగా ఆరోహణమై వెళ్ళిపోయాడు, అదే దినాన్ని ఆయన ఒకరోజు మరలా ఈ భూమి మీదకి రెండోసారి ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు. ఆ సమయంలో మహిమ, ఘనత, మెప్పు ఆయన యొద్ద నుండి మనం పొందుకోవాలి. మన ప్రభువుకి మనల్ని హెచ్చించడమే తప్ప తగ్గించడం ఆయనకి తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు విజయవంతముగా వారి యొక్క హర్షధ్వనులతో ప్రయాణం చేసిన యేసు ప్రభువారు అదే రివర్స్లో యెరూషలేము బయటికి వస్తున్నప్పుడు మరి కేకలతో యేసు ప్రభువుని ఎవరూ కూడా, చుట్టుపక్కల ప్రజలు ఆయన సిలువ మోసుకొని బయటికి వస్తున్నప్పుడు అనేక మంది అనేక విధాలుగా ఆయన అపహాసించినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా చూడండి, మొదటి ప్రయాణంలో మనం చూస్తున్నప్పుడు ఆ ప్రజలు ఏం చేశారంట, ఆ ప్రజలు ఏం చేశారు, 8వ వచనం, జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరచిరి. ఏం చేశారంట, చెట్లు కొమ్మలతో, అవి ఖర్జూరపు కొమ్మలు కావచ్చు, లేదంటే ఈత చెట్లు కొమ్మలు కావచ్చు. కొన్ని చర్చెస్లోని మరి సండే స్కూల్ పిల్లల చేత ఆ కొమ్మలను తీసుకువచ్చి మరి మట్లా ద్వారా కూడా సంఘాల్లో చాలా సంఘాల్లో కొంచెం ఘనముగా మరి అంటే అది యాక్షన్ రూపంలో చేసి చూపిస్తారు. ఇక్కడ యేసు ప్రభు వారిని మరి మనమంటే పూలతో ఎవరైనా వచ్చినప్పుడు, నాయకులు వచ్చినప్పుడు లేదా వచ్చినప్పుడు ఆ పువ్వులు ఆ రోడ్డు అంతా పరచడం కానీ వారిని ఆహ్వానించడం కానీ చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారి కాలంలో మరి అదే ప్రజలు ఏం చేశారంట, చెట్ల కొమ్మలను దారి పొడుగునా పరచిరంట. అంటే యేసు ప్రభు వారు విజయవంతముగా వెళ్తున్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే ఏది దొరికితే అది మంచిది, ఆ చెట్ల కొమ్మలన్నిటిని కూడా మరి దారి పొడుగున పరిచినట్లుగా మనం చూస్తున్నాం. కానీ రెండో ప్రయాణానికి వచ్చేసరికి అదే చెట్టును సిలువుగా చేసుకొని యేసు ప్రభువారు మోసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా,
ఏంటి ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మట్టల ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క యేసు ప్రభువారు మరి ఈ గాడిద మీద ప్రయాణం చేసిన ఈ యొక్క యెరూషలేము ప్రయాణము గురించి మనం ఆ సందర్భాన్ని బట్టి మనం ఆ యొక్క లేఖనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క ఆ సిలువ త్యాగాన్ని లేదంటే ఆ మరణాన్ని కేవలము ఏదో గుడ్ ఫ్రైడే వచ్చింది, మట్ల ఆదివారం వచ్చింది, లేదంటే నెలలో ఒకసారి మన బల్లారాధనలో పాలు పంచుకుంటున్నాం, కేవలం అప్పుడు మాత్రమే కాదు. ఆయన మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా ఆయన మరణాన్ని మనం ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో సిలువ లేనిదే క్రైస్తవునికి విలువ అనేది లేదు. ఆ దినాన్ని యేసు ప్రభువారు సిలువలో త్యాగము చేయకపోతే అసలు ఈ దినానికి మనకు విడుదల అనేది లేదు. ఇంకా మనం చీకట్లోనే ఉండేవాళ్ళం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు అంటున్నాడు, యేసు క్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించడానికి వీల్లేదు. ఒకవేళ దేని యందైనా సరే నేను అతిశయిస్తున్నట్లయితే అది నాకు దూరం అవునుగాక అన్నాడు. ఎందుకు సిలువ యందు అతిశయిస్తున్నాడంటే ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చకపోతే, సిలువలో తన యొక్క ప్రాణాన్ని మన కోసం త్యాగం చేయకపోతే మనం ఇంకా పాపం అనే కాడి కింద సాతాను యొక్క బంధకాల్లో ఇప్పటికి కూడా మనం బంధింపబడి ఉండేవాళ్ళం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మనం సిలువ వైపు మాత్రమే చూడాలి. మనుషుల వైపు కాదు, సమస్య వైపు కాదు. నీది ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద కష్టమైనా సరే, ఎంత పెద్ద బాధ అయినా సరే, ఎంత పెద్ద ఆర్థికపరమైన ఇబ్బంది అయినా సరే, మనం మొట్టమొదటిగా చూడాల్సింది యేసు సిలువ వైపు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అదే పౌలు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి, చూడండి, ఎర్రితనము, రక్షింపబడిన మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నదంట. చదువుదాం ఆ మాటను. చూడండి 18వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18. చూడండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాన్ని చాలా మంది యేసు ప్రభువారిని ఎగతాళి చేశారు. ఓ, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ముందు ఆ సిలువ మీద నువ్వు కిందకి దిగిరా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఎగతాళి చేస్తున్నారు యేసు ప్రభువు సిలువను. 3 మేకులు పీక్కోలేనోడు మిమ్మల్ని ఏమి రక్షిస్తాడు అని చాలామంది యేసు ప్రభువు యొక్క సిలువను గూర్చి మరి ఎటకారంగా ఎగతాళి చేసి మాట్లాడేవారిని ఈ లోకంలో మనం అనేక మందిని మనం చూస్తున్నాం. కానీ సిలువలో ఉన్న శక్తి ఏంటో రక్షింపబడిన మనకు తెలుసు. నశించిన వారికి దాని యొక్క శక్తి, దాని యొక్క విలువ ఏంటో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రతిరోజు కూడా ఆయన యొక్క సిలువ వైపు మనము చూడాలి. కొమ్మలతో పాటు ఏం పరిచారు వాళ్ళు? చూడండి, కొమ్మలతో పాటు మనం ఏం పరిచారో చూడండి. 21 అదే మాట అందులోనే ఉంటుంది కలిపి. జన సమూహంలోను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి. గాడిద మీద బట్టలు వేశారు. ఆ బట్టల మీద ఆయన కూర్చున్నాడు. గాడిద మీద బట్టలు వేయడమే కాదు, మరి ఆ దారి పొడుగున కూడా మరి బట్టలన్నిటిని కూడా మరి దారి పొడుగున పరిచినట్లుగా మనము చూస్తున్నాం. రెండో ప్రయాణంలోనికి వచ్చేసరికి ఏం చేశారంట?
ఏం చేశారంట? యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని వాళ్ళు చీటీలు వేసుకొని ఆయన యొక్క వస్త్రమున అంగీని వారు పంచుకున్నారంట. సైనికులు ఏం చేశారంట? యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడేమో యేసు ప్రభుకు స్వాగతం పలకడానికి బట్టలు మరి పరిస్తే, అక్కడేమో యేసు ప్రభు యొక్క అంగీ కోసం మరి వారు ఆ చీటీలు వేసుకొని ఆ వస్త్రాన్ని వారు పంచుకున్నట్లుగా దైవ లేఖనాలు మనము చూస్తున్నాం. చూడండి 27వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 31. ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. చూడండి 28 చూడండి 28. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్లు కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని, యూదులు రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఆ అంగీని కూడా తీసివేసి, యేసు ప్రభు ఆయన శరీరం మీద ఉన్న ఆ వస్త్రాన్ని, లేదంటే ఆయన వేసుకున్న ఆ అంగీ, నిలువుట అంగీ, అప్పట్లో యూదులు ఒకటే అంగీ పైనుండి కింద, ఆ అంగీని తీసి మరి వారు దాన్ని పంచుకున్నట్లుగా చీటీలు వేసుకొని అది ఎవరికి వస్తే అది వారు తీసుకున్నట్లుగా దైవ లేఖనాలు మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతసేపు పట్టలేదండి ఇటువైపు ఉన్నవారు అటువైపు మారిపోవడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం గత నెల 24వ తేదీని మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన మనకు తెలుసు. గొప్ప దైవ సేవకుడిని మనం కోల్పోయాం. ఆయన మీద అనేక విధాలుగా కొన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎన్నో వార్తలను మరి ఆయన మీద ప్రచారం చేశారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు కన్నా ఆయన చనిపోయిన తర్వాతే ఇంకెక్కువగా దేవుని ఒక సువార్త బయటికి వెళ్ళి, ఎందుకంటే అందరూ కూడా ఆయన ఎవరు, ఆయన కోసం ఏంటి ఇన్ని వేల మంది ప్రజలు బయటికి వచ్చారు, ఆయన కోసం ఏంటి ఇన్ని వేల మంది ప్రజలు పోరాటం చేస్తున్నారు, అసలు ఆ పాస్టర్ యొక్క గొప్పతనం ఏంటి, ఎవరు అని మరి తెలియని వారు కూడా మరి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఆయన గురించి వెతకడము మొదలుపెట్టారు. ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ ఫేస్బుక్ చూసినా ఒక 3 వీడియోస్ వస్తే అందులో కంపల్సరీగా ఒక వీడియో ఈయందే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన మరి అది ఎలా జరిగింది అనేది అది మనం మాట్లాడడానికి మనం సరిపోము. కానీ ప్రతిదీ దేవుడు మనుషుని కంటి నుండి మనుషులు తప్పించుకోవచ్చు, కానీ దేవుని యొక్క దృష్టి నుండి ఎవరో కూడా తప్పించుకోలేరు. ఆయన మీద ఎన్నో నిందలు వేస్తారు, ఆయన ఆ విధంగా ఈ విధంగా ఎన్నో చేశారు. కానీ ఆయన ఎటువంటి వాడు అనేది క్రైస్తవ సమాజం అంతటికి కూడా తెలుసు. ఆయన ఉన్నప్పుడు గొప్ప పరిచర్య చేశాడు. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా మరి ఆయన చేసిన ప్రసంగాలు కావచ్చు, లేదంటే ఆయన చేసిన డిబేట్లు కావచ్చు, ఇప్పుడు లోకమంతా కూడా ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయి అనేక మంది చూస్తున్నారు. అంటే ఒక గొప్ప జ్ఞానిని క్రైస్తవ సమాజం కోల్పోయింది. ఏ ప్రశ్న అడిగినా, ఎలాంటిదైనా సరే ఆయన దానికి సవాల్ చేసేవాడు, దానికి జవాబు చెప్పగలిగేవాడు. ఈయన వేసే ప్రశ్నలకి అవతల వాళ్ళ దగ్గర జవాబు అనేది ఉండేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా ఆ దైవ సేవకుని యొక్క రక్తము ఎక్కడెక్కడైతే చిందించబడిందో తప్పకుండా దేవుడు ఆ ప్రాంతాల్లో ఇంకా గొప్ప పరిచర్యని దేవుడు జరిగించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాటను మనం చూద్దాం. చూడండి, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఎవరున్నారు? 24 గంటలు యేసు ప్రభుతో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. కానీ సిలువ వేసినప్పుడు ఎవరైనా ఉన్నారా? చూడండి, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటే ఉండి, యేసు ప్రభుతో పాటే ప్రయాణం చేసి, యేసు ప్రభు చేసిన ప్రతి కార్యమును కళ్ళారా చూసి, యేసు ప్రభు నోటి నుండి వస్తున్న ప్రతి మాటను శ్రద్ధగా విని 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్న ఈ 12 మంది శిష్యులు కూడా చివరికి వచ్చేసరికి 11 మంది. కానీ గెత్సేమనే తోటలోనికి యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మరి శిష్యులందరూ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. 2, మొదటగా యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రయాణం చేసినప్పుడు 12 మంది శిష్యులు యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభుతోనే నడిచారు. యేసు ప్రభు వారికి ఎంత స్వాగతం, ఆహ్వానం పలికారో యేసుతో పాటు ఉన్న శిష్యులకు కూడా ఆహ్వానం ఉంది. కానీ గెత్సేమనే తోటలోనికి వచ్చేసరికి యేసుతో పాటు యెరూషలేములోనికి ప్రయాణం వచ్చిన 12 మంది శిష్యులు ఒక్కడు కూడా నిలవకుండా యేసు ప్రభుని విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒకడు కూడా యేసు ప్రభు కోసం నిలబడలేదు అక్కడ. అయా మా బోధకుడు, మా నాయకుడు, ఆయన ఏం నేరం చేశాడు, ఆయన ఏం తప్పు చేశాడు, మీరు ఎందుకు ఆయన్ని బంధిస్తున్నారు, ఎందుకు ఆయన మీరు బలవంతంగా పట్టుకుంటున్నారు అని ఒక్కడు కూడా నిలబడలేదండి. అయ్యో యేసునే పట్టుకున్నారంటే యేసుతో పాటు ఉన్న మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో అని ఆ రాత్రి యేసు ప్రభుని విడిచిపెట్టి వారందరూ కూడా పారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. కానీ యెరూషలేము ప్రయాణానికి వెళ్ళినప్పుడు 12 మంది శిష్యులు యేసుతో పాటే ఉన్నారు. కానీ సిలువ మోసుకొని యేసు ప్రభు గొల్గోతా కలవరి కొండ మీదకి వెళ్ళినప్పుడు మాత్రం ఏ ఒక్క శిష్యుడు కూడా లేదు. యేసు ప్రభు 3వ మాట పలికినప్పుడు మరి తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడు మరి యేసు సిలువ దగ్గర నిలబడినట్లుగా మాత్రమే మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరో మనకి సపోర్ట్గా చేసి మాట్లాడారని వారి యొక్క అండదండలు మనకున్నాయి, ఇక మనకేమీ కాదులే అనుకోవడానికి వీల్లేదు. కాదు, ఈరోజు నిన్ను హెచ్చించినోడి మరుసటి రోజు నిన్ను పడగొట్టవచ్చు. ఈరోజు నిన్ను దగ్గరికి చేర్చుకున్నవాడే ఒకరోజు నిన్ను దూరం పెట్టవచ్చు. కాబట్టి మనం చూడాల్సింది మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడాలి. మనకు శ్రమ వచ్చినప్పుడు అయ్యో నాకే ఈ శ్రమ, నో, దేవుని ఒక శ్రమతో మనం పోల్చుకోవాలి. ప్రజలు నిన్ను అపహాసిస్తున్నప్పుడు అయ్యో ప్రజలు నన్ను ఎందుకు అపహాసిస్తున్నారని నువ్వు అపహాసించడం కాదు, యేసును ప్రజలు ఏ విధంగా అపహాసించారో ఒకసారి నువ్వు చూడు. యేసు ప్రభు వారు ప్రజలు మిమ్మల్ని పొగుడుతారు, ప్రజలు మిమ్మల్ని హెచ్చిస్తారు, మిమ్మల్ని గణపరుస్తారు, మిమ్మల్ని కీర్తిస్తారు అని చెప్పాడా? నో. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, మీరు సంతోషించండి, ఆనందించండి, మీ ఫలము పరలోకమందు అధికమగునని ముందే చెప్పాడు కదండి. ఈ లోకంలో క్రైస్తవుని అసహించుకునే జనాభా ఎక్కువ ఉంది తప్ప క్రైస్తవుని చేర్చుకునే జనాభా చాలా తక్కువ. యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నామంటే చాలు ఈ లోకము సమాజం మనల్ని చిన్నచూపు చూస్తుందే. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుతో పాటే 3.5 సంవత్సరాలు ఉన్న శిష్యులు మాత్రం బంధింపబడిన సమయంలో ఏ ఒక్కడు కూడా యేసుకు సపోర్టుగా నిలబడకుండా తాను ప్రేమించిన శిష్యుల సైతము కూడా మరి యేసు ప్రభుని విడిచిపెట్టి మరి పారిపోయినట్లుగా మనము
చూస్తున్నాం. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, యెరూషలేము ప్రయాణం ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్ళింది. కానీ యెరూషలేము నుండి మరి బయటికి ఆయన వస్తున్నప్పుడు, ఆ సిలువను మోసుకొని వస్తున్నప్పుడు మరి ప్రతిదీ కూడా అంత ఆపోజిట్, అంటే వ్యతిరేకంగా జరిగినట్లుగా మనము చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభువారు మరి ఈ భూమి మీదకి ఏ ఉద్దేశం నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని, ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి నామాన్ని, తండ్రికి భూమి మీద మహిమ తెచ్చినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, దేవుడు మనకు అప్పగించిన ఆ బాధ్యత, లేదంటే దేవుడు మనకు అప్పగించిన ఆ పనిని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే, దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో, దేవుడు మనల్ని ఎందుకోసమైతే పిలుచుకున్నాడో, దేవుడు మనల్ని ఎందుకోసమైతే ఏర్పరచుకున్నాడో ఆ పనిని పూర్తి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కేవలం యేసును బట్టి మాత్రమే కాదు దేవునికి మహిమ, మనల్ని బట్టి కూడా పరలోకమందున్న మన తండ్రికి ఏం రావాలి? మహిమ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఆయన ఒకరోజు ప్రత్యక్షం కాబోతున్నాడు. అందుకే యేసయ్య నీ కృప తలంచుకున్నప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు అసలు శ్రమలే కాదంటున్నాడు భక్తుడు. దేశమంతా కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మనకు తెలుసు. ఒక ప్రాంతము, ఒక రాష్ట్రము, ఒక జిల్లా అని కాదు, దేశమంతా కూడా మరి ఎలాగ కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, బంధించబడుతున్నారు, హింసిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మన శుక్రవారం చెప్పాను, చాలా వివేకముతో మనం ముందుకు వెళ్ళాలి. ఎవరితోనూ వాగ్వాదం పెట్టుకోవద్దు, ఎవరితోనూ మీరు జిద్దీ చేయొద్దు. అవసరమైతే అక్కడి నుండి మనం తప్పుకోవాలి. నిశ్శబ్దంగా, సైలెంట్గా ప్రభు వైపు చూడడమే మన పని. ప్రభువే కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి కొంతమంది వాగ్వాదాలు దిగుతారు. దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మనం ఎప్పుడు కూడా సమస్యను పరిష్కరించడానికి మనం చూడాలి తప్ప దాన్ని సాగదీయడానికి, దాన్ని పెంచుకోవడానికి, దాన్ని లాక్కోవడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నాలు చేయొద్దు. యేసుప్రభు మీద ఎన్నో చెప్తున్నారు. యేసుప్రభు ఒకదానికైనా సమాధానం చెప్పాడా? లక్ష్మణ్, నువ్వు దేవుని కుమారుడు అన్నాడు. ఎస్ అన్నాడు, అంతే. నువ్వు నేను దేవుని కుమారుడు. మిగతా ఉన్న చుట్టుపక్కల ఉన్న నాయకులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఎన్నో చెప్పినా సరే యేసుప్రభు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడంట. అసలు ఒక్కదానికి కూడా ఆయన సమాధానం. ఎందుకంటే ఆయన మౌనంతోనే సమాధానం చెప్పాడు. ఒకవేళ ఈయన చేస్తే ఈయన వాగ్వాదం పెట్టుకోవాలి. అది పిలాతు చూశాడు. వీళ్ళు ఇన్ని చెప్తున్నా సరే నాకెందుకో ఈయనలో ఏ దోషం కనపడట్లే, ఈయనలో ఏ దోషం నాకు కనపడు. అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక మంచి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నప్పుడు కూడా పిలాతు మాత్రం లేదు ఈయనలో నాకు ఏ తప్పు కనపడదు. లేదయ్యా, వీళ్ళన్నీ చెప్తుంది నా మీద అబద్ధమయ్యా, వీళ్ళ మాట నువ్వు నమ్మకయ్యా అని అన్నాడా యేసయ్య? నో, నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ప్రియదేని బిడ్డలారా, నిశ్శబ్దము చాలా భయంకరమైందండి. ఆ విషయం మీరు గమనించాలి. నిశ్శబ్దము చాలా ప్రమాదకరం. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే అవతల వ్యక్తి అరిసి ఊరుకుంటాడు. నువ్వు కూడా నోరు తెరిస్తే పెరుగుతుందా తగ్గుతుందా? అది అందుకే బైబిల్లో కూడా సియోనులో మౌనంగా ఉండుట దేవుణ్ణి స్తుతించుట అన్నాడు. మౌనంగా ఉండడం కూడా దేవుని స్తుతించడమేనంట. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలి? మౌనంగా ఉండి దేవుని వైపు మనం చూడాలి. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క విజయవంతమైన ఆ ప్రయాణాన్ని మనం చూడగలుగుతున్నాం. విజయవంతంగా ఆయన
యెరూషలేములోనికి ఆయన ప్రవేశించాడు. అదే యెరూషలేము నుండి, యెరూషలేము నగరం వెలుపల మరి బాధతో ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే మొదటి ప్రయాణంలో మరి గాడిద యేసు ప్రభుని మోసుకొని వెళ్తే, మరి అదే రివర్స్లో యేసు ప్రభు సిలువను మోసుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి ప్రయాణంలో మరి అక్కడున్న ప్రజలందరూ కూడా ఓసన్నా ఓసన్నా అని మరి యేసు దేవుని స్తుతిస్తే, అదే రెండో ప్రయాణంలో మరి యేసు ప్రభు అని సిలువ వేయమని కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి అదే మొదటి ప్రయాణంలో మరి అక్కడున్న ప్రజలందరూ కూడా చెట్ల కొమ్మలను మరి ఆ దారి పొడుగున పరిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి రెండో ప్రయాణంలో అదే చెట్టు దొంగలను మరి సిలువుగా మరి ఆయన మోసుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మరి మొదటి ప్రయాణంలో అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన యొక్క వస్త్రాలను దారి పొడుగున పరిచారు. అదే రెండో ప్రయాణం బయటికి వస్తున్నప్పుడు మరి యేసు ప్రభు యొక్క వస్త్రాలను వారు విభజించినట్లుగా మనం చూస్తున్నాం. మరి మొదటి ప్రయాణంలో యేసు ప్రభుతో పాటు ఆ 12 మంది శిష్యులు యేసు ప్రభుతోనే ఉన్నారు. కానీ యెరూషలేము నుండి బయటికి వస్తున్నప్పుడు ఒక్క శిష్యుడు కూడా యేసు ప్రభుతో లేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. సాత్వికముతో మరి తనను తాను తగ్గించుకొని ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాడో దేవుని ఒక లేఖనం మనకి తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభువారే మన జీవితానికి ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఆయన ఎక్కడ మాట్లాడాడో అక్కడ మాట్లాడాడు, ఎక్కడ మౌనంగా ఉండాలో ఆయన అక్కడ మౌనంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవుని వైపే మనం చూద్దాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాబోయే గుడ్ ఫ్రైడే ఆరాధన కోసం కూడా మీరు సిద్ధపడండి. యేసు ప్రభువారు మరి ఆ సిలువలో పలికిన ఆ 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మీలో ఎవరైనా యవన బిడ్డలు ఒకవేళ ఏదైనా ఒక మాటను మీరు చెప్పాలని ఒకవేళ మీరు ప్రేరేపించబడితే మీరు ముందుగానే చెప్పండి, అయ్యా మేము పలానా 2వ మాట లేదని పలానా 5వ మాట పలానా 7వ మాట మేము చెప్తామని మీరు ఒకవేళ ముందుకు వచ్చినట్లయితే ఆ గుడ్ ఫ్రైడే ఆరాధన దినాన్ని మీకు ఆ 7 మాటల్లో ఒక మాట మీరు ఏ మాట అయితే సిద్ధపడతారో ఆ మాట చెప్పడానికి మీకు కూడా అవకాశము ఇవ్వడం జరుగుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుందాం. బల్లారాధనలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా